బండ్లు మొత్తం రోడ్డు మీద పక్క వస్తున్నా. ఇక్కడ ఒక రోడ్డు లోపల అక్కడి నుంచే స్టార్ట్ కింద సార్ నిన్న తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని చెరువుకొమ్మపాలెం విలేజ్లో ఒక 6 years బాయ్ మిస్ అవటం జరిగింది. యాక్చువల్గా ఈ బాయ్కి 6 years ఏజ్, ఆటిజం కూడా ఉంది. మదర్ వచ్చేసి చెరువుకొమ్మపాలెంలోనే ఉన్నటువంటి నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తారు. వాళ్ళు యాక్చువల్గా ఒంగోలు క్లౌపేటలో ఉండేవాళ్ళు, కానీ నిన్ననే చెరువుకొమ్మపాలెంకి షిఫ్ట్ అయ్యారనమాట. కాలేజీలో ఉన్నప్పుడే గేటు తీసి ఉండటంతో పిల్లవాడు పరిగెత్తుకుంటా బయటికి రావటం జరిగింది. విలేజ్లో చిన్న చిన్న బడ్డీ షాపులు ఉంటాయి కదా, అలాంటి దగ్గరికి వెళ్ళి కూడా చాక్లెట్లు అంటే డబ్బా తీసేసి చాక్లెట్ తీసుకున్నాడని కూడా అక్కడ గమనించినటువంటి పబ్లిక్ చెప్పారు. తర్వాత ఏమైందో కానీ ఇంకా అక్కడి నుంచి ఎవరికి కూడాను ట్రేస్ అవ్వలేదు. మనకి ఇది జరిగింది సుమారు 3:30 గంటల సమయంలో జరిగింది. సాయంత్రం మాకు తెలిసిన సమాచారం తెలిసినటువంటి వెంటనే మా వాళ్ళందరినీ ఫీల్డ్లో ఉంచడం జరిగింది. రాత్రి అయితే సుమారు 15 టీముల వరకు డిప్లాయ్ చేయటం జరిగింది. 3 డ్రోన్స్ కూడా ఫ్లై చేసి ఎక్కడన్నా ఉండిపోయాడేమోనని చెప్పేసి అలా కూడాను చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడ్సెంట్గా ఉన్నటువంటి పొలాల్లో కూడా వెతికించడం జరిగింది. కానీ మనకు ఎక్కడా దొరకలేదు. అక్కడికి ఎస్పీ గారు కూడాను రాత్రి విజిట్ చేశారు, గ్రామాన్ని విజిట్ చేశారు.
సారీ కావాలని చెప్పేసి ఒక డాగ్ స్క్వాడ్ని కూడా పంపించారనమాట. నిన్న ఉదయం ఇడిచినటువంటి బట్టలు స్మెల్ చేయించి డాగ్ను కూడాను తిప్పటం జరిగింది. అది ఈరోజు మనకు బాడీ ఎక్కడైతే ట్రేస్ అయిందో ఆ చెరువు దగ్గరకు వచ్చి తర్వాత భగీరథ కెమికల్స్ వాళ్ళ యొక్క వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడ దాకా వచ్చేసి ఆగిపోయింది. ఈ రెండు దగ్గరలోనే ఉంటాయి. రాత్రి వెతికినా కూడా ప్రయోజనం దొరకలేదు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడాను మళ్ళీ టీమ్స్ తోటి 6 గంటలకే మొదలుపెట్టేసి టీమ్స్ తోటి వెతికిస్తూ ఉంటే మనకు బాడీ చెరువుకొంపాలెం విలేజ్లో ఉన్నటువంటి ట్యాంకులో, వాటర్ ట్యాంకులో మనకు ట్రేస్ చేయటం జరిగింది. కానీ అది కథ సుఖాంతం అవుతుందని చెప్పేసి అందరం భావించాం, కానీ విషాదంగా నిలిచిపోయింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. నెల రోజుల క్రితం జరిగినటువంటి దాంట్లో దట్ ఈస్ డిఫరెంట్. అవన్నీ కూడా ఎప్పుడో 25-30 సంవత్సరాల క్రితం మట్టి కోసం అని చెప్పేసి తీసినటువంటి గుంటల్లో స్టాగ్నేట్ అయి ఉన్నటువంటి వాటర్లో 12-13 సంవత్సరాల ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలు 4 కూడాను ఈత కోసం అని చెప్పేసి సరదాగా వెళ్ళి యాక్సిడెంటల్గా డ్రౌన్ అవ్వటం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఈ చెరువు చుట్టూతాను ఫెన్సింగ్ ఉంది, కాకపోతే వాకింగ్ ట్రాక్ ఉంది కనుక పబ్లిక్ లోపలికి వెళ్ళటానికి బయటికి రావడానికి వే ఉంది. బహుశా ఈ పిల్లోడు అట్లా ఆడుకుంటా వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు నీళ్ళంటే కొంచెం సరదాగా ఆడుకుంటూ ఉంటాడని చెప్పేసి. ఆ ఉద్దేశం చొప్పున దిగి యాక్సిడెంటల్గా మునిగిపోయి ఉండొచ్చు.